నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయినప్పటి నుంచి కూడా అనేకంగా చాలా నెగిటివిటీ అనేది అయితే బీజేపీ మూటగట్టుకుంది. అందులో భాగంగా ఇప్పుడు కొన్ని కామెంట్స్ కొంతమంది చేశారు. మరి ఏంటి ఆ కామెంట్స్, ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనే విషయాలు అయితే మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అందులో ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ శాఖ మంత్రి కాంగ్రెస్ నుంచి ఏమంటున్నారు అనేది ఒకసారి అయితే చెప్తాను, వినండి. బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుంది. 3 బీసీ ఎంపీలు ఉన్న, బీసీ సీనియర్ నేత ఉన్న బీజేపీ అధ్యక్షుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇవ్వలేదు. అంటే బీసీకి అర్హత ఉంది, బీసీ వాళ్ళకి అర్హత ఉన్నా కూడా అధ్యక్ష పదవి బీసీ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి అయితే ఫస్ట్ పాయింట్ చెప్పారు. తర్వాత గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభపక్ష నాయకుడిని కూడా బీసీలకు ఇవ్వలేదు. సో ఒక పక్క ఏం చెప్తున్నారు, బీజేపీ ఎత్తుకున్న నినాదమే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని. మరి అలాంటి బీసీలని ముఖ్యమంత్రి చేయడం పక్కన పెట్టండి, సభపక్ష నాయకుడిగా కూడా బీసీని కేటాయించలేకపోయింది, బీసీ వాళ్ళకు ఇవ్వలేకపోయిందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. బీజేపీ ఫెడరల్ పార్టీ. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరగలేదు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వేయనీయకుండా అడ్డుకొని నిరంకుశంగా వ్యవహరించారు. ఆయన మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేశారు. బీజేపీలో బీసీలకు అన్యాయం జరిగిందని మీ పార్టీ నాయకులే వాగ్బోతున్నారు. అంటే సొంత బీజేపీ పార్టీలో ఉన్న నాయకులే ఇక్కడ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అని చెప్పే విషయం కూడా చెప్పడం అనేది జరిగింది. దానికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుంది అంటే, బీజేపీలో వాళ్ళ నాయకులకే అన్యాయం జరిగింది అన్నప్పుడు బీజేపీ అధిష్టానం ఎలాంటి సమాధానం ఇప్పుడు ఇస్తుంది వాళ్ళకందరికీ అనేది చూడాల్సింది. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం. ఎందుకనంటే వీళ్ళు బీసీ రిజర్వేషన్ 42% తీసుకొచ్చామని చెప్పి, మరి అదే విధంగా బీసీలో ఒకళ్ళు ముఖ్యమంత్రి రెడ్డి అయితే నెక్స్ట్ అందులో టీపీసీసీ అధ్యక్ష పదవి మాత్రం మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక బీసీ బిడ్డకి ఇచ్చాము అని చెప్పి కూడా వాళ్ళు ఒక సైడ్ నుంచి చెప్పుకురావడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు బీసీల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారు. తెలంగాణలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. గతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుని చేశారు. సో ఈ ఒక్క విషయం కూడా గుర్తు చేసుకున్నారు ఏంటి అంటే, గతంలో బీసీ అధ్యక్షుడు ఉండే బండి సంజయ్, కానీ ఎలక్షన్స్ మూమెంట్లలో ఏం చేశారంటే ఆయనను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని అయితే అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. అంటే దీనివల్ల వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్, బీజేపీ కాదని చెప్పి అయితే వీళ్ళు ఇలా చెప్తున్నారు. అంటే ఒక్కొక్కలా చెప్తున్నారు. నెక్స్ట్ బీసీకి సంబంధించినంత వరకు కూడా జాజుల శ్రీనివాస్ ఎప్పటి నుంచో బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన కూడా ఏమన్నారనంటే, రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తామని ఊరించి చివరికి బీజేపీ బీసీలను మోసం చేసింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తుంటే బీజేపీ మాత్రం అగ్రకులాల జపం చేస్తుంది. ఇదే ఇక్కడ నెగిటివ్ ఏమొచ్చేసిందనంటే, మొత్తంగా కూడా బీజేపీ అంటే బీసీ నినాదం ఎత్తి బీసీ వాళ్ళని చేస్తాం అని చెప్పి 1కి 100 సార్లు చెప్పారు. మరి అలాంటిది ఈరోజు బీసీ బిడ్డకి ఈరోజు ఇవ్వలేదనే ఒక విషయంకి వచ్చేసరికి అందరూ కూడా దీని మీద స్పందిస్తున్నారు. అటు అధికారంలో ఉన్న పార్టీలే కానివ్వండి, లేకపోతే వేరే ఇండిపెండెంట్ బీసీకి సంబంధించిన పార్టీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఒకటే, బీసీ బిడ్డకి ఈరోజు అన్యాయం జరిగింది, బీసీ మొత్తానికి కూడా ఈ రోజు అన్యాయం జరిగింది, మమ్మల్ని నమ్మించి మోసం చేశారని చెప్పి కూడా వాగ్బోతున్నారు. 60% ఉన్న బీసీలను కాదని 1% ఉన్న వారికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం చెవి చూడక తప్పదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ చివరికి ఫ్లోర్ లీడర్ గా కూడా అగ్రకులాలకు కట్టబెట్టింది. పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వని పార్టీ రేపు బీసీని సీఎం చేస్తానంటే బీసీలు ఎప్పటికీ నమ్మరు. సో ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడే మీరు అధ్యక్ష పదవి బీసీ బిడ్డకి ఇవ్వనప్పుడు రేపటి రోజున నిజంగా మీ అధికారంలోకి వచ్చినా కూడా బీసీనే సీఎం చేస్తారని చెప్పి ఏంటి నమ్మకాలు అని చెప్పి కూడా ఈ రోజు క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. 42% బీసీ బిల్లులకు ఆమోదం తెలపకుండా, బీసీలకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వకుండా బీజేపీ పచ్చి బీసీ వ్యతిరేకత చర్యలకు పాల్పడుతుంది. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బ్రాహ్మణ బనియా జనతా పార్టీలుగా
మారింది. బీజేపీలో అగ్రకులాల హిందువులకు ఒక న్యాయం, బీసీ హిందువులకు ఇంకొక న్యాయమా అంటే ప్రతిదీ కూడా ఇలా ఏంటి అని అంటే వాళ్ళకున్న అంతా కూడా అంటే ఒక టైంకి మొత్తం కూడా ఖచ్చితంగా బీసీ వాళ్ళనే అధ్యక్ష పదవి ఇస్తాము అని చెప్పి ఇవ్వకపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా ఇలా బాధపడుకుంటూ మాట్లాడిన మాటలలో జాజుల శ్రీనివాస్ అయితే ఈ విషయాల గురించి మాట్లాడడం అనేది జరిగింది. బీసీ హిందువులపై బీజేపీ పార్టీలో వివక్షత చూపిస్తుంది. బీజేపీలో ఎంతమంది బీసీలు పార్టీ అధ్యక్షత పదవి అర్హులున్నప్పటికీ వారికి బీసీ కమలమే అనర్థగా మారిందని, బీసీలను మోసం చేసిన బీసీ ద్రోహుల పార్టీగా భావిస్తున్నాం. బీజేపీలో ఉన్న బీసీ నేతలు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే బీజేపీకి రాజీనామా చేయాలి. బీసీల బలమేంటో త్వరలోనే బీజేపీకి రుచి చూపించి తగిన బుద్ధి చెప్తాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ వెల్లడించారు. సో ఏమని వెల్లడించారో ఇక్కడ ప్రతిదీ కూడా మనకి చూడొచ్చు అనమాట. ఒకటి, బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది, బీసీలో కనీసం వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళని కూడా బెదిరించారు అని చెప్పి, మరి అదే విధంగా ఈ రోజే మీరు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే రేపటి నాడున మీరు సీఎం పదవి ఎలా ఇస్తారు ఒక బీసీ బిడ్డకి? ఎందుకనంటే గతంలో వీళ్ళు ఎలక్షన్స్లో కూడా బీసీ బిడ్డను మేము చేసుకొస్తాము, సీఎం చేస్తాము అని చెప్పిన వీళ్ళు కనీసం ఫ్లోర్ లీడర్గా కూడా వీళ్ళు చేయలేకపోయారు. మరి అలాంటప్పుడు రేపటి రోజున నిజంగానే వీళ్ళు ఒకవేళ అధికారంలోకి వచ్చినా సీఎంని చేస్తారా, బీసీ వాళ్ళని సీఎంని చేస్తారా అని చెప్పి విషయం మీద గట్టిగా ప్రశ్నించడం అనేది జరిగింది. అదే విధంగా బీజేపీలో ఉన్న బీసీ నేతలు ఏమాత్రం వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవం ఉంటే మాత్రం వెంటనే బీజేపీకి రాజీనామా చేయాలని చెప్పైతే పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే త్వరలో బీజేపీకి బీసీ యొక్క బలం చూపిస్తాము, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాము అని చెప్పి కూడా జాజుల శ్రీనివాస్ అయితే చెప్పడం అనేది జరిగింది. మరి ఇది ఎటు నుంచి ఎటు పోతుంది అనే విషయం అయితే ఇంకా చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.